సరిగా పెట్టండి. 60 సరిగా పెట్టండి. సరిగా పెట్టండి. ఈరోజు శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గౌరవ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉన్న ఎలక్షన్ విధుల్లో ఉన్న అధికారులందరూ, సబ్ కలెక్టర్ గారు, డివిజన్ ఆఫీసర్స్, డిఎస్పీలు అందరూ కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అలాగే మనకి రాష్ట్రం నుంచి ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమించబడిన ఐజీ గారు, ఏఐజీ గారు అందరూ కూడా వచ్చున్నారు. ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పరిస్థితులుగా ప్రకటిస్తూ క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేస్తా ఉన్నాయి. స్థానిక పరిస్థితులు భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ మిగతా క్షేత్రస్థాయిలో సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇది ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి పర్యటన చేస్తున్నాం. గతంలో అంత విస్తృతంగా పర్యటనలు గతంలో చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు చేయక తప్పని పరిస్థితులు నెలకొని ఉన్న సంగతి వాస్తవం. వాటి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా మనం నిన్న చూసినట్లయితే ఇది కూడా ఒక సవాలుగా ఉంది నిన్న మన శాఖ. కానీ పరిస్థితి అదుపులోకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. రోజుకు 1200 కేసులు కూడా కోవిడ్ నమోదైన సందర్భాల్లో నుంచి ఇప్పుడు కేవలం 10-15 కేసులకు లోపు కోవిడ్ కేసెస్ ఒక 10 కంటే కూడా తక్కువ డబుల్ డిజిట్స్ కంటే కూడా తక్కువ కేసెస్ అని కలెక్టర్ గారు చెప్పడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే సీరో సర్వేలో కూడా జిల్లాలో హెర్డ్ ఇమ్యూనిటీ కూడా 45% హెర్డ్ ఇమ్యూనిటీ రావడం, రోగ నిరోధక శక్తి కూడా వ్యాపించడం మంచిది. నేను కూడా అందుకనే నుంచి ఎన్నికలు పెట్టడానికి ఇది సరైన అదనుగా కూడా నేను కూడా భావించి ఈ అదనులోనే ఎన్నిక పెడితే బాగుంటుంది అని స్పష్టంగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మీరు కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎన్నికలు జరుగుతుంది కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు అన్ని చోట్ల జరుగుతున్నారు. ఎన్నికలు జరపాలా లేదా అనే విషయాల మీద వాద వివాదాలు రాష్ట్రంలో అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఈ సర్వోన్నత న్యాయస్థానం దగ్గర కూడా సర్వోన్నత న్యాయస్థానం కూడా ఏం చెప్పింది, ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది నిరంతరంగా సాగే ప్రక్రియ, దీన్ని మనం ఆటంకపరచలేదు. ప్రజాస్వామ్య ప్రక్రియను బలపరుస్తుంది, మనం చేయవలసిన కార్యక్రమాలు కూడా సమన్వయంతో చేసుకోవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. డివిజన్ బెంచ్ ఎన్నికలు జరగాలి అన్న తర్వాత కూడా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సుస్పష్టంగా ఇదే సూచన చేసింది, ఎన్నికలు జరుపుకోండి, కానీ స్థానిక పరిస్థితులను కూడా మదింపు చేసి స్థానిక పరిస్థితులను కూడా చూసుకుని పూర్తి బాధ్యత తీసుకుని చేసుకోండి అని చెప్పారు. ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద పెట్టారు. ఎలక్షన్ కమిషన్ స్వీకరించింది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు చేయాల్సిన కార్యక్రమం అయింది. వాళ్ళు ఇంకా కూడా అన్నారు ఎలక్షన్ కమిషన్ గౌరవించిందని కూడా అన్నారు. అది ఎవరెవరు విజ్ఞతను బట్టి ఎవరెవరి స్థానిక పరిస్థితులు బట్టి ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా గౌరవిస్తారు, కొన్ని రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలు ఇచ్చినంత గౌరవం ఉండవచ్చు. అది వేరే స్థితి. మనం గౌరవాలకి భేషజాలకి పోయి మనం ఉండాల్సిన అవసరం లేదు. మన ఇంటికి ఏదైతే వస్తుందో మన పరిధిలో మనం చేసుకోవాలి. దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా ఈ పరిస్థితులు గమనించింది. అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు కూడా అనేక రాష్ట్రాల్లో తిరిగాయి.
స్థానిక రాష్ట్ర ఎన్నికలు మొన్నటి ముందు గుజరాత్ రాష్ట్రంలో జరిగింది, ఇంతకుముందు కర్ణాటక జరిగింది, కేరళలో జరిగింది. అక్కడ ఉన్న తెలంగాణలో కూడా మున్సిపల్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇవన్నీ జరిగిన సంగతి. అంతకుముందు కూడా మనకి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాం. బీహార్ అసెంబ్లీ 5 రాష్ట్రాలకి తొందరగా ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో తమిళనాడు ఉంది, తర్వాత కేరళ ఉంది, అస్సాం ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, యూనియన్ టెరిటరీ ఉంది. ఎన్నికలు జరుగుతున్నాయి, దీంట్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ప్రత్యేక పరిస్థితి లేవు. అంచేత ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఎన్నికల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందుబాటులో జరిగే సాధారణ పరిస్థితుల్లాగా ఇక్కడ ఉద్యోగులకి వీటికి అనేక రకాల ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ఎన్నికలే ఉద్యోగులకి విధి నిర్వహణ ఛాలెంజెస్, రెవెన్యూ సిబ్బందికి ఉండే ఛాలెంజెస్ ఉంటున్నాయి. ఇంకా ఎక్కువ సిబ్బంది, ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది. ఎందుకంటే ఇంతకుముందు 2 విడతల్లో జరిగే ఎన్నికలకి ప్రజా ఆరోగ్య అవసరాల దృష్ట్యా ఇప్పుడు విధిగా 4 విడతల్లో జరిపించాల్సి సోషల్ డిస్టెన్సింగ్ అంచేత ఎక్కువ భారం ఉద్యోగులు, ముఖ్యంగా పోలీస్ శాఖ, పోలీస్ ఉద్యోగుల మీద పడుతున్నది వాస్తవం. అసలే పరివర్తన డిపార్ట్మెంట్ మీద ఇది అదనపు భారం కూడా పడటం కూడా నిజమైనప్పటికీ దీన్ని మరి విస్మరించలేము. మరి మన విధుల్లో భాగంగా ప్రాథమిక విధేయం అంచేత ఈ ప్రాథమిక విధిని మనం కూడా స్వీకరించి ఉన్న దాంట్లో మనం ఏదైనా వారికి ఇబ్బందికరమైన విపత్కర పరిస్థితులు లేకుండా వారికి కావాల్సిన సదుపాయాలతో ఈ ఎన్నికల్ని జయప్రదం చేయాల్సిన ఛాలెంజ్ ఏదైతే ఉందో జిల్లా యంత్రాంగం కూడా చేస్తున్నామని చెప్తున్నారు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మంచి సానుకూల సందేశాలు ఇచ్చి ఎన్నికల్లో పాల్గొంటాం అని చెప్పడమే కాకుండా ఎన్నికలు నిజాయితీగా నిబద్ధతతో జరుపుతామని చెప్పేసి అందరూ కూడా చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మొట్టమొదటి నుంచి కూడా నెల్లూరు జిల్లా ప్రోగ్రెసివ్ డిస్ట్రిక్ట్, శంకరన్ గారు లాంటి మహానుభావులు కలెక్టర్గా ఉన్నాయి. చక్కటి యూనివర్సిటీ వారసత్వం ఉన్న జిల్లా. ఈ ఎన్నికల సమయానికంటూ ప్రత్యేకమైన ఎజెండా లేదు. మేము ఏకగ్రీవాలు అనే పేరు మీద వస్తున్న కొత్త నినాదాన్ని స్వీకరించదలుచుకోలేదు. గతంలో కూడా ఉండే ఏకగ్రీవాలు, సాధారణ పరిస్థితుల్లో ఉండే ఏకగ్రీవాలకి దాని గురించి ఎటువంటి అభ్యంతరం లేదు. అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి ఏకగ్రీవాలు సాధారణ స్థాయిలో ఉన్నాయి. కానీ ఇప్పటికే కావలి డివిజన్లో ఉన్న ఏర్పాట్లు కనుక మనం పరిశీలిస్తే 20% వరకు ఉన్న ఏకగ్రీవాలు గణనీయంగా పడిపోయాయి. ఇది ఆశ్చర్యకరమైన పరిస్థితి కానే కాదు. ఇది సమాజంలో వచ్చే మార్పుల్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి వాళ్ళు ఈరోజు నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి అని పోటీ పడటం అనేది శుభ పరిణామం. రాజ్యాంగం కూడా ఇదే కోరుతోంది. అధిక సంఖ్యలో ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా గతంలో ఉన్నదానికంటే ఎక్కువ శాతం ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెంచుకోవడం ద్వారా 85% పోలింగ్ పర్సంటేజ్ రిజిస్టర్ జిల్లా కూడా మంది. దానికి తగ్గకుండా ఇంకా ఎక్కువగా సాధిస్తే మంచిదే. గతంలో తగ్గకుండా సాధించాలని కలెక్టర్ గారికి అంచేత ఈ కావలి డివిజన్లో ఉన్నది మిగతా డివిజన్లో ఉన్న ఎన్నికలు ఒక్కొక్క స్థానానికి 5 నుంచి 6 సభ్యులు పోటీ పడుతున్నారు. వాటికి కూడా కనీసం 2 సభ్యులు తగ్గకుండా ఉంటారు. ఇదే వాతావరణం జిల్లాలో అంతా కూడా ప్రతిబింబిస్తుంది. ఏకగ్రీవాలు కనుక సృష్టించి ఏకగ్రీవాల కోసం ఏకగ్రీవాలు చేస్తే అది ప్రభుత్వం అధికార వైఫల్యం కింద కూడా వస్తుందని చెప్పి నేను అధికారులందరికీ కూడా సూచించాను. అటువంటి ఏకగ్రీవాలు మనకు అవసరం లేదు. ఎందుకంటే అసెంబ్లీకి ఏకగ్రీవాలు ఉన్నాయా, పార్లమెంట్కి ఏకగ్రీవాలు ఉన్నాయా, వాటన్నిటి పోటీ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా గ్రామాలకు మాత్రం గ్రామాల్లో ప్రజలందరూ కూడా అరమరికం లేకుండా కలిసి ఉండాలంటే ఎన్నికల విధానం అనే నినాదాన్ని మనం ఎట్లా స్వీకరిస్తాం? ఎన్నికల్లో ఉన్న వివాదాలు వస్తాయా? రావు. ఎన్నికలు అనేది తాత్వాలికం పోటీ ఉంటుంది. అయిన తర్వాత గ్రామాల్లో ప్రజలందరూ కూడా కలిసి ఉంటారు. విభిన్న దృక్పథాల నుంచి వచ్చిన ఏకత్వం అనేది ప్రజాస్వామ్య పంద అనేది నేను ప్రత్యేకంగా గుర్తు చేశాను. గ్రామాల్లో ఒక రోడ్డు ఎలా ఉండాలి, బాగా ఎట్లా తయారో లేకపోతే ఏదో విషయాలు ఏదో ఉన్నా కూడా
పెద్ద పెద్ద విషయాల్లో గ్రామస్తులందరూ కూడా ఒకే మాట మీద ఉంటారు. ఆడపిల్లల చదువు, లేకపోతే గ్రూప్ లాంటి విలేజెస్లో మద్యపాన నిషేధం తక్కువ అనే విషయం మీద గ్రామాలు చక్కగా స్పందించాయి, నైతికతతో స్పందించాయి, ఆలస్యవంతంగా స్పందించాయి. అట్లాగే పర్యావరణాన్ని కాపాడుకోవడం కృష్ణారావు గారు శంకరన్ గారి ఆదర్శంతో రోజు 16 గంటలు తక్కువగా పనిచేసిన విషయాలు. ఆవిడకి వేరే ఇల్లు లేకుండా ప్రజలే తన కుటుంబం కింద పనిచేసిన వ్యక్తి. నెల్లూరు జిల్లాలో మహాపాత్ర గారు అయితే రుసు ప్రవర్తన, రూల్ ఆఫ్ లాకి ప్రతీకగా ఉండేవారు. ఏ ఒక్క విషయంలో ఆయన చెప్పండి కాదు. మహాపాత్ర గారు నిర్ణయం తీసుకున్నారంటే ఆ రోజుల్లో ఉన్న రాజకీయ పెద్దలు ఎంత బలమైన వారన్నా కూడా ఎవరు కూడా మహాపాత్ర గారి నిర్ణయం తప్పు అని చెప్పి ఏం చూపలేనంత విశిష్టంగా ఆయన రుజు ప్రవర్తనతో రూల్ ఆఫ్ లాతో ఉండేవారు. అదే ఆ సంస్కృతి నుంచి పెరిగిన వాళ్ళం, ఆ సంస్కృతి నేర్చుకున్న వాళ్ళం. అందుకనే నేను 40 సంవత్సరాలు అయిపోతుంది, రేపు మార్చితో నాకు ప్రభుత్వంతో ఉన్న చిన్నపాటి అనుబంధం ఈ 40 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఏ వివాదాల్లోకి చిక్కుకోలేదు, ఏ సందర్భంలోనూ వెళ్ళలేదు. ఏ రాజకీయ పార్టీలు, ఏ వ్యక్తి అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఎప్పుడు విమర్శ కానీ ఎప్పుడు కానీ తోలునాటం కానీ చేయడం అటువంటి సంస్కారం నా ఒంట్లో లేదు. ఈ జిల్లా నేర్చుకుని మాకు అలాంటి సంస్కృతి, ఈ జిల్లా నుంచి మేము నేర్చుకునే సంస్కృతి. ఈ జిల్లాలో ఆ రోజుల్లో ఉన్న శాసనసభ్యులు లాంటి వాళ్ళు, అప్పట్లో ఉన్నవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తుకి రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థానాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా అదే ఆశయాన్ని, అదే ప్రేమని మాకు పండించేవారు. ఇప్పటికీ వాళ్ళకి మాకు అనుబంధాలు అలా కొనసాగుతున్నాయి, మానవ సంబంధాలు. అటువంటి జిల్లా ఎన్నికల కమిషన్కి విస్తృత అధికారాలు ఉన్నమాట వాస్తవం. ఎందుకున్నాయి విస్తృత అధికారాలు? నాకున్న పరిధి చిన్న పరిధి. నా పరిధిలో ఉన్న ఎన్నికలు పెంచుకోవడం వరకే ఈ విస్తృత అధికారాలు ఉపయోగించుకోవాలి. నేను నా పరిధి దాటి ఏ రోజు ప్రవర్తించలేదు, ప్రవర్తించను కూడా. నాకున్న అధికారాలు కూడా నా పరిధిలో రాజ్యాంగం నిర్దేశించిన ఎన్నికలు సజావుగా, చక్కగా, పారదర్శకంగా, క్రమపద్ధతులు జరపడం వరకే నా బాధ్యత. నా బాధ్యతలు దాటి ఇతర వ్యవస్థల్లోకి, ఇతర బాధ్యతల్లోకి, ఇతర వాటిలోకి వెళ్ళడం అనేది రాజ్యాంగం కల్పించలేదు. రాజ్యాంగం కల్పించిన విషయాల్లో జోక్యం చేసుకోం. ఇతర వ్యవస్థలు, ఇతర దీంట్లో మాకు సంబంధం ఉండదు. రాజకీయ పార్టీలు అందరినీ రాజకీయాలకు అతీతంగా సమభావంతో చూస్తాం. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అందరూ పెద్దలు ఎవరైనా సరే వాళ్ళందరినీ గౌరవంతో, ఆదరభావంతో చూస్తారు. అది నెల్లూరు జిల్లా నుంచి నేర్చుకునే సంస్కృతి. ఇదే సంస్కృతిని మేము పాటిస్తున్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో నమ్మకము, పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం కోసం కొత్త నిఘా కూడా వ్యవస్థ కూడా ఏర్పాటు చేశాం. ఇది స్వశక్తితో ఏర్పడుతుంది. ఈ మార్చని నేను కూడా జిల్లా కలెక్టర్ గారికి, సబ్ డివిజనల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఏం చెప్తున్నానంటే, దీన్ని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఎక్కడైనా ఏదైనా సరే సందేహాలు, కంప్లైంట్స్ ఉన్నట్లయితే ఈ వ్యవస్థ ద్వారా బహిర్గతం అవుతాయి. అయినప్పుడు దీనికి మళ్ళీ మనం ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడమే కాకుండా సమాధానంతో మీరు సంతృప్తి చెందారా అన్న విషయాన్ని కూడా వారి దగ్గర నుంచి మేము సూచించబోతున్నాము. అందుకని ఈ నిఘా వ్యవస్థ ఏవైతే ఉంటుందో దీన్ని బాగా వ్యాప్తిలో తీసుకురావడానికి ప్రత్యేకంగా ఏది నిఘా వ్యవస్థ ఇది ఉన్నప్పటికీ ఏదైనా సరే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యామ్నాయం కాదు. గ్రామాల్లోనూ ఊడబుచ్చుకుని బలపడిన వ్యవస్థ మన మీడియా. ఇటువంటి విశిష్ట వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలు బయటకు అవుతున్నాయి. జిల్లా స్థాయిలో ఉండే సీనియర్ పాత్రికేయులు వాటికున్న అపారమైన అనుభవంతో చూసిన దీంతో తులనాత్మకంగా, గుణాత్మకంగా, క్రియాత్మకంగా చేసే సూచనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచి సూచనలు. అవి జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా యంత్రాంగం వరకు ఇవన్నీ పటిష్టపడతాయి. అంచేత ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్కి ప్రత్యేకంగా ప్రస్తుతం చక్కటి సంబంధ బాంధవ్యాలు ప్రత్యక్షంగా కానీ ఇప్పుడు ఉన్నాయి. అటువంటి సంబంధాలను విస్తృతపరచాలని మేము కోరుకుంటున్నాం.
మీరు బలపడితే మీ ద్వారా వచ్చే సూచనల ద్వారా మీరు చేసే కార్యక్రమం ఇంకా ఎక్కువగా రుజువు ప్రవర్తనతో ఇంకా చక్కగా పద్ధతిగా పకడ్బందీగా జరుగుతున్నాయని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. దీన్నే చాలా మంది పెద్దలు మార్షల్ మెట్లు ఎప్పుడు అంటుండేవారు, ఎక్కడైతే ప్రెస్ బలంగా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుంది అని. ఇది మంచి సంకేతం, ప్రజాస్వామ్యం బలపడటానికి హితవుగా ఉండటానికి అని చెప్పి ఆయన మీడియా ఇస్ ద మెసేజ్ అనేవారు. ఇందాక ఈ సందర్భంగా నేను నెల్లూరు జిల్లా పర్యటించడం, ఇక్కడ ఏర్పాట్లు సరే చూడటం, యువ అధికారులు వీళ్ళందరికీ కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎంత అంకితభావంతో కష్టపడి పనిచేస్తూ ఎన్నికల్ని పారదర్శకంగా క్రమపద్ధతిలో చేయాలి అనే వాళ్ళ దృఢ సంకల్పాన్ని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి నాయకత్వంలో చేయడం చాలా సంతోషదాయకంగా చెప్తూ ఇప్పటికే కాలాతీతమైన ఇంకో జిల్లా భావంతో ప్రోగ్రెసివ్ సంకల్పంతో ఒకే ఆలోచనతో ఉంటాయి. సో వెళ్ళకపోవడం ఎప్పుడు ఏకత్వం అనేది మన సంస్కృతి. దీనికోసం మనం ప్రత్యేకంగా మనం ఏమి వరి అయ్యో గ్రామాలు విడిపోతాయి అని ఇంట్లో బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఏకగ్రీవాలకి ఇటువంటి ఏకగ్రీవాలు అనేది ఇవి మంచి ఉద్దేశంతో వచ్చిన ఆలోచనలు కాదేమో, దురుద్దేశాలతో వచ్చిన ఆలోచనలు నేను ఖచ్చితమైన సూచనలు ఇస్తున్నాను. గతంలో జరిగిన పొరపాట్లు కూడా పునరావృతం కాకుండా గతంలో ఉన్న పొరపాటు నుంచి నేర్చుకుని ఇంకా పటిష్టంగా ఎన్నికలు జరపాలి. జిల్లాలో యంత్రాంగం అందరూ కూడా ఎవరైనా సరే ఏ శాఖ అయినా సరే ఉన్నా సరే అందరూ కూడా సమదృష్టితో సమన్వయంతో ఒకే రకంగా వెళ్ళాలి. రాజ్యాంగం ఇప్పటికీ 73, 74 అధికారుల ద్వారా ఈ స్థానిక సంస్థలని ప్రతిష్ఠ చేసింది. మనకి ఫైనాన్స్ కమిషన్స్ ద్వారా నిధులు నేరుగా వస్తున్నాయి. ఇప్పుడు నిధులు నేరుగా వచ్చే కాదు, స్థానిక సంస్థలకి నేరుగా ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తున్నాయి. ఎన్నికలు జరిగితేనే నిధులు వస్తున్నాయి. నిధులు ఇచ్చిన నేపథ్యంలో మనం స్థానిక సంస్థలకి ఏంటంటే జవసత్వాలు కదా జవాబుదారీ పనిచేసే నాయకత్వం. ఆ నాయకత్వం కోసం మనం కృషి చేస్తూ శాంతి భద్రతను కాపాడుతూ సజావైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వేచ్ఛగా అందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడం, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని మనం కల్పిస్తాం అనేది మేము మనవి చేస్తున్నాం. చివరగా నేను కూడా ఈ జిల్లాలో ట్రైనింగ్ అయిన జిల్లా, నేను 1983 సంవత్సరంలో నేను నెల్లూరు జిల్లాలో ట్రైనింగ్గా నా జీవితం ప్రారంభించాను. వేలూరు గ్రామంలో నేను విలేజ్ ట్రైనింగ్ చేసి కర్ణంగారెడ్డిలో ఫోన్ చేస్తూ 4 రోజుల పాటు విలేజ్ ట్రైనింగ్ చేసిన ఇది ఆ సంస్కృతి ఉండేది. అట్లా సబ్ కలెక్టర్స్ వెళ్ళి పంపించేవారు. వాళ్ళు కర్ణంగానే ఆయనకు ఆతిథ్యం ఇచ్చేవారు. నాకు కూడా అంతే. గూడూరు జిల్లాలో నేను సబ్